హాయ్ అండి, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈ రోజు మా అత్తయ్య ఆవిరి కుడుము ఎలా చేయాలో చూపించబోతున్నారు. మేము మా ఊరు వచ్చామంటే మా అత్తయ్య అయితే మా కోసం స్పెషల్ గా పాతకాలం వంటలన్నీ చేసి పెడతారు. కానీ భలే టేస్ట్ ఉంటాయి అవైతే. అప్పట్లో చిన్నపిల్లలకి ఇలానే ఆవిరి కుడుములు ఇంకా బెల్లం కుడుములు చేసి పెట్టేవాళ్ళంట. చాలా హెల్దీ ఫుడ్ అంట ఇది. ఇప్పుడు ఆ హెల్దీ ఫుడ్ ని ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూద్దాము. ముందుగా కొన్ని మినుములు తీసుకుని నీట్ గా వాష్ చేసి వాటిని అయితే ఎండలో ఆరపెట్టుకోవాలి. ఇవైతే నాటు మినుములు, మా పొలంలో ఎటువంటి కెమికల్స్ లేకుండా పండించుకున్న మినుములు ఇవి. ఈ మినుముల్ని ఇప్పుడు ఒక తిరగలు తీసుకొని పప్పులా అయితే ప్రిపేర్ చేసుకోవాలి. ఇలా పప్పులా ప్రిపేర్ చేసుకున్న ఈ పప్పుని 1 గ్లాస్ పప్పును అయితే నానపెట్టుకోవాలి. ఇలా నానిన ఈ పప్పు అయిన పొట్టు మొత్తం తీసేసి దీన్ని నీట్ గా వాష్ చేసుకున్న తర్వాత ఒక రోట్లో వేసి దీన్ని అయితే రుబ్బుకోవాలి. ఇలా రోట్లో వేసి ఈ పప్పునంతటిని కూడా రుబ్బుకున్న తర్వాత ఇందులోనే కొంచెం సాల్ట్ వేసుకుని రుబ్బుకోవాలి. ఇలా సాల్ట్ వేసి రుబ్బిన తర్వాత మనకి ఇంకా చిక్కగా అనిపిస్తే కొంచెం వాటర్ వేసుకొని రుబ్బుకొని దీన్ని అయితే ఒక బౌల్ తీసుకోవాలి. ఇప్పుడు ఆవిరి కుడుము ఎలా ప్రిపేర్ చేయాలో చూసేద్దాము. మేము ఇక్కడైతే కట్టెల పొయ్యి పైన ఆవిరి కుడుము అయితే పెడుతున్నాము. ముందుగా ఒక మట్టి కుండ తీసుకొని అందులో కొన్ని వాటర్ అయితే వేసుకోవాలి. వేసుకొని ఒక క్లాత్ దానిపైన చుట్టి మరి ఒక క్లాత్ దానిపైన వేసి దానిపైన నీళ్లు జల్లాలి. ఇక్కడ మనం తీసుకున్న మినపరుబ్బులో ఎటువంటి ఇడ్లీ రవ్వ గాని బియ్యం రవ్వ గాని ఏమీ లేకుండా ఒట్టి మినపరుబ్బుతోటి ఆవిరి కుడుము అయితే పెడుతున్నాము. ఇప్పుడు ఈ క్లాత్ పైన ఈ మినపరుబ్బును అయితే వేసుకుందాము. మనకి కుండలో నీళ్లు ఉంటాయి కదా, ఆ నీళ్లు ద్వారా ఆవిరి అనేది వస్తుంది. ఆ ఆవిరి ద్వారా ఈ కుడుము అనేది ఉడుకుతుంది. ఈ కుండకైతే 2 క్లాతులను చుట్టుకోవాలి. ఎందుకంటే ఒకటి ఆవిరి రావడానికి, ఇంకొకటి ఏమో కుడుము ఉడకడానికి. ఇప్పుడు దీనిపైన మూత పెట్టి ఈ కుడుమును అయితే ఉడకనిద్దాము. మేము ఎప్పుడైనా మా ఊరు వచ్చామంటే మా అత్తయ్య గారు అయితే మా కోసం స్పెషల్ గా ఆవిరి కుడుము ఇంకా నాటుకోడి సరిసేవ అనేసి 2 స్పెషల్ రెసిపీస్ చేసి పెడతారు. ఈ 2 కాంబినేషన్ భలే టేస్ట్ ఉంటుంది. వీలైతే మీరు కూడా ఒకసారి ట్రై చేసి చూడండి. మీకు కనుక ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. మరికొన్ని వీడియోలతో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.